ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నానండి. ఇది బాష్ కంపెనీది అనమాట. ఇంకా చూసారా మా పిల్లలు ఎలా స్టిక్ చేశారనమాట స్కూల్ స్టార్టింగ్ అప్పుడు వాళ్ళ టైమింగ్స్ అలాగా. సో ఇదంతా క్లీన్ చేద్దాము. చూసారా ఎంత మెస్సీగా ఉందో. నేను క్లీన్ చేసి అయితే నియర్లీ ఒక 20 డేస్ అలా పైన అవుతుందండి. నేను 20 డేస్కి 1 మంత్కి అలా క్లీన్ చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు రెగ్యులర్గానే. ఓకేనా. అప్పుడైతే మనకి ఎక్కువ కాలం వస్తుందండి ఫ్రిడ్జ్ అనేది. నా ఓల్డ్ ఫ్రిడ్జ్ అయితే నియర్లీ 10 ఇయర్స్ వచ్చిందనమాట. ఈ ఫ్రిడ్జ్ అయితే నియర్లీ 4 ఇయర్స్ అయింది, కానీ ఒకసారి అయితే రిపేర్ అయింది. అది హై వోల్టేజ్ వల్ల. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను. ఇంక ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తున్నా అండి. ఫ్రిడ్జ్ అయితే ఫుల్ మెస్సీగా అనిపిస్తుంది నాకు. ఇంకా తర్వాత నుంచి మళ్ళీ పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ తర్వాత అవ్వదు అని చెప్పి ఇంకా క్లీనింగ్ పెట్టుకున్నాను. ఇదిగోండి అన్నీ తీసి బయట పెట్టేశాను అనమాట. ఫస్ట్ పైది క్లీన్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇంకా ఐస్ క్యూబ్స్ ఎప్పుడు నేను వాడిని కాబట్టి అదేం టచ్ చేయట్లేదు ఆ బాక్స్. మిగతా ఇదిగోండి ఇలా షీట్స్ వేసుకుంటాను అనమాట. మనకి ఎక్కడైనా ఇలాంటివి దొరుకుతాయండి ఫ్రిడ్జ్ కవర్స్ షీట్స్. ఇలా పిండి ఏంటంటే పిండి అలాంటివి ఏమైనా పడ్డా ఆ షీట్స్ మీద పడతాయి, చక్కగా మనం తోముకుంటే సరిపోతుంది. ఇదిగోండి పైన ఈ పప్పులు అవన్నీ ఎందుకు ఫ్రిడ్జ్లో పెడతానంటే మాకు ఇక్కడ కూల్ ప్లేస్ కదండి, ఎక్కువ పురుగులు పట్టేస్తాయన్నమాట. ఈవెన్ పప్పులకు కానీ పిండిలకు కానీ. అందుకే నేను కొంచెం కొంచెం ఐటమ్స్ తెప్పించుకుంటానండి, ఎక్కువ తెప్పించుకోను. కేజీలు కేజీలు తెప్పించుకుంటే అనవసరంగా పురుగులు అయిపోతుంది. మనం ఎంత మంచిగా స్టోర్ చేసినా అది ఉండదన్నమాట. ఇంకా నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది ఎందుకు వచ్చింది అని చెప్పి నేను అర కేజీ 1 కేజీ అలాగే తెప్పించుకుంటాను అన్ని ఐటమ్స్. ఇదిగోండి ఇంకా స్విచ్ ఆపేస్తున్నాను. స్విచ్ ఆపేసి ఇదంతా చేస్తున్నా. ఇదేమో గ్రాసరీ బ్లాక్. ఆల్రెడీ మీకు తెలుసు, నేను చాలా వీడియోస్లో కూడా చూపించాను. ఇంకా నేను యూస్ చేస్తుంది అయితే దీనికి కోలిన్ యూస్ చేస్తున్నానండి. కోలిన్ అయితే ఇదిగోండి ప్యాకెట్ ఉందిగా, కోలిన్ ప్యాకెట్ ఒక బాటిల్లోకి లిక్విడ్ అంతా వంపుకొని ఇంక దాంతో అయితే ఈజీగా అయిపోతుంది. మనకి బాటిల్స్ ఉన్నప్పుడు ఇలాంటి ప్యాకెట్సే బుక్ చేసుకుంటే బెటర్ అండి. వాటిలో షిఫ్ట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇదంతా మెస్సీగా ఉంది, ఏం ఇగ్నోర్ ప్లీజ్. ఎందుకంటే ఇంకా నేను కిచెన్ క్లీన్ చేసే పనిలో ఉన్నాను. ఇంకా కోలిన్తో క్లీన్ చేశాక చూడండి ఇవన్నీ వేటికవి సెట్స్ వచ్చేస్తాయి అనమాట. మనం తీసి చక్కగా సోప్తో వాష్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎక్సో ఉంటుంది కదండి, ఎక్సోతో నేను వాష్ చేసుకున్న తర్వాత ఎదుగుండి ఇలా మళ్ళీ సర్దుకున్నాను. ఈ కిందన కూడా పిండ్లు అయి పడతాయండి, అదైతే వ్యాక్యూమ్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు, కానీ అంత పర్ఫెక్ట్గా రాదు. ఎందుకంటే ఆ పిండ్లు అనేవి స్టిక్ అయిపోతాయి ఆ హోల్స్లో. మీకు అదే చూపిస్తున్నాను. తర్వాత ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర, కిందన పిండ్లన్నీ ఒక దగ్గర, పప్పులన్నీ ఏమేమి కావాలో అలా సర్దుకున్నాను అనమాట. ఇడ్లీ రవ్వ మనకి మెయిన్ కావాల్సినవి ఏంటి అని చెప్పి 2 డేస్ తర్వాత కావాల్సినవి అన్నీ బ్యాక్ అలా పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ కొంచెం గాలి తగిలేటట్టు కూడా ఉండాలండి. అందుకని నేను వెనకాల ఏం పెట్టలేదు, మీరు అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం కిందకి డౌన్ చేసి పెట్టాను ప్యాకెట్స్ అనేవి. ఇంకా కొంచెం గ్యాప్ ఉందనమాట. ఇవ్వండి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, పిస్తా, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ది. తర్వాత ఇది బ్రెయిన్కి సంబంధించింది అంటారు ఏదో, అది నాకు సరిగ్గా తెలియదు, వాల్నట్స్ కాదు సంథింగ్. ఇంకా జీడిపప్పు అయితే ఇంకా నిండుగా ఉందిలేండి, బాదం అయ్యా. ఎందుకంటే ఈసారి విజయవాడ ఇంకా వెళ్ళలేదు. విజయవాడ వెళ్ళినప్పుడే నాకు డ్రై ఫ్రూట్స్ తెచ్చుకోవడం అలవాటు అనమాట. నియర్లీ 2-3 మంత్స్ అయిపోయింది. ఇంకా ఇప్పటివరకు అయితే బాదం జీడిపప్పు అయిపోయినాయి, కానీ మిగతా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ తెప్పించాను కానీ కొంచెం నాకు నచ్చలేదు. మనం ఎక్కడ తింటే అక్కడ ఫుడ్ అలా అలవాటు అయిపోతుంది కదా. ఇదిగోండి ఇవి ఏంటంటే కార్న్ఫ్లోరు, ఐస్ క్రీమ్స్ చేసుకోవడానికి ఎలాగా. మా దగ్గర ఎక్కువ కరక్కాయలు, వాము అలాంటివి ఉంటాయండి డీప్ ఫ్రిడ్జ్లో. జంక్ ఫుడ్ అయితే చాలా తక్కువ. ఇంకా పైది క్లీన్ చేసిన తర్వాత ఇంకా కిందది క్లీన్ చేస్తున్నా. ఇంకా దీనిలో ఉన్న మెస్సీ అంతా బయట పెట్టేస్తున్నాను. ఇదిగోండి అంత బయట పెట్టేసిన తర్వాత ఏదో కర్రీది ఏదో పడినట్టుంది ఆయిల్. ఇంకా అదొక్కటి మాత్రం, అది బై మిస్టేక్ మా వాళ్ళు పెట్టమంటే పడేస్తారు కదా పిల్లలు, లేకపోతే మా హస్బెండ్, మా బ్రదరు, ఇంకా అలా అనమాట. ఇంకా ఇవి కూడా అలా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇదిగోండి కూరగాయలు ఇవన్నీ. నేను కిచెన్ అంతా నిండిపోయింది, ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లు అంతా సగం సగం నా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి అనుకుంటున్నాను. నా సంసారం అంతా అంటారు కదా సామెత, ఇన్నున్నాయో ఫ్రిడ్జ్లోని. చెప్పాను కిందన అవి టిన్స్ వచ్చి కిందన గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు ఇచ్చారు. మీకు ఎప్పుడు చూపించిన ఫ్రిడ్జ్ క్లీన్లో ఆ బాటిల్స్ కనిపిస్తూనే ఉంటాయి, ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తాగరు. సో ఎలా ఉండిపోయినాయి, ఎవరైనా వస్తే ఇచ్చేయాలి. ఇంకోండి ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత నేను సర్దుకుంటున్నా, అలా చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి టిన్స్ అన్నీ, ఇంకా పసుపు అలా స్టోర్ చేసుకునేవన్నీ చూపిస్తున్నా. ఇంకా అంతా అయిపోయిన తర్వాత కిచెన్ కూడా క్లీన్ అయిన తర్వాత ఈవినింగ్కి ఎలా ఉందా అనేది కూడా అది కూడా చూపిస్తున్నా. ఇదంతా కోలిన్తోనే క్లీన్ చేశానండి. ఇదిగోండి బిఫోర్ ఆఫ్టర్ అంటారు కదా, అదిగోండి మా కిచెన్ ఇంకా నీట్ అయిపోయింది.
ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.